1954 నవంబర్ 26న శ్రీలంకలోని జాఫ్నా ద్వీపకల్పంలోని తీర ప్రాంత పట్టణం లావేటి తరాయిలో బేలుపిళ్ళై ప్రభాకర్ జన్మించాడు. తరువాత అతను తన దోపిడీలతో శ్రీలంకను మాత్రమే కాకుండా భారతదేశాన్ని కూడా ఒక రకమైన దిగ్భ్రాంతికి గురిచేశాడు. అతను శ్రీలంకలోని తమిళుల నుంచి హక్కులు లాక్కోబడుతున్నందుకు వాళ్లపై జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచాడు. తమిళులకు ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేశాడు. అతని డిమాండ్ను ఎవరూ అంగీకరించని కారణంగా తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి హింసను ఆశ్రయించాడు. వేలాది మంది సైనికులను మరియు వందలాది మంది రాజకీయ నాయకులను చంపడం మొదలుపెట్టాడు. అతని బలమైన వ్యక్తిత్వం మరియు వ్యూహంతో ఒంటరిగా కేవలం 50,000 మంది ఉన్న చిన్న సంస్థను 16,000 మందితో బలమైన మిలిటెంట్ సంస్థగా మార్చాడు. ఇది శ్రీలంక ప్రభుత్వాన్ని దాదాపు 3 దశాబ్దాల పాటు ముప్పు తిప్పలు పెట్టింది. ఆ రోజుల్లో అతని పేరు ఎంతగా మారుమోగిందంటే ఆసియా అంతా కూడా అతన్ని ఒక నవయుగ చెగువేర వంటి విప్లవకారులతో పోల్చింది. అయితే న్యూస్ వీక్ అతన్ని ఒక లెజెండ్గా ప్రకటించింది. కొంతమందికి అతను హంతకుడైతే మరికొంతమందికి అతడు ఓ స్నేహితుడు. దీంతో ఉగ్రవాదానికి ప్రభాకర్ ప్రసిద్ధి చెందాడు. ప్రజలను చంపడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కలిగి ఉన్నాడు. అతని మనుషులు మెడలో అత్యంత విషపూరితమైన సైనైడ్ గుళికలను వేలాడదీసుకుని తిరిగేవాళ్లు. వాళ్ళు మొదట తమ లక్ష్యాన్ని పేల్చేయడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ ఆ ప్రయత్నంలో వారు గనక విఫలమైతే పోలీసులు వాళ్ళని పట్టుకుంటే ముందు ఆ గుళికను తినేసి తమను తాము చంపేసుకుంటారు. అలాంటి అంకిత భావంతో ఉన్న వేలాది మంది సైనికులు ఉన్న ప్రభాకర్ను ఎదుర్కోవడం ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది. అసలు ఈ ప్రభాకర్ ఎవరు? అతని మరణం గురించి మనకు తెలిసిన విషయాలను నిశితంగా పరిశీలిద్దాం. హిందూ మహాసముద్రం యొక్క ముత్యంగా పిలువబడే శ్రీలంక పురాతన కాలం నుంచి దాని సహజ సౌందర్యానికి ప్రసిద్ధి. కాలం గడిచిపోయింది. నెమ్మదిగా ప్రయాణికులలో అలాగే వ్యాపారులలో దాని అందం గురించి చర్చలు మొదలయ్యాయి. అటువంటి పరిస్థితుల్లో ఆసియా దేశాల్లో తమ కాలనీలను ఏర్పాటు చేసుకోవడానికి యూరోపియన్ దేశాల మధ్య పోటీ జరుగుతున్నప్పుడు పోర్చుగీస్ వారు మొదట అక్కడికి వచ్చారు. వాళ్ళు ఈ ద్వీపానికి సిలావ్ అని పేరు పెట్టారు. పోర్చుగీస్ వారి తరువాత డచ్ వాళ్ళు పాలించారు. 1996లో మళ్లీ శ్రీలంక బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళింది. బ్రిటిష్ వాళ్ళు దీన్ని సెలాన్ అని పిలవడం ప్రారంభించారు. శ్రీలంకను 1972 వరకు ఈ పేరుతోనే పిలిచేవాళ్లు. స్థానిక ప్రజలతో పాటు వేదాలు, సింగళి మరియు తమిళులు కూడా అక్కడ చేరుకున్నారు. వాళ్ళు భారతదేశం నుంచి కాలానుగుణంగా వలస వచ్చి శ్రీలంకలో స్థిరపడ్డారు. ఇక్కడ ఉత్తర మరియు తూర్పు ప్రాంతాలను అప్పట్లో తమిళ రాజులు పాలించేవారు. కానీ బ్రిటిష్ వారి రాక తర్వాత తమిళుల సంఖ్య మరింత పెరగడం మొదలైంది. ఇందులో భారతీయ తమిళులు కూడా ఉన్నారు. వాస్తవానికి బ్రిటిష్ వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున టీ, రబ్బరు మరియు కాఫీ తోటలను నాటారు. వారి పని కోసం వారికి కొంచెం ఇంగ్లీష్ తెలిసిన వ్యక్తులు అవసరం. అందువల్ల బ్రిటిష్ వారు భారతదేశం నుంచి తమిళులను పెద్ద సంఖ్యలో శ్రీలంకకు తీసుకొచ్చారు. కాలక్రమేణా తమిళులు అక్కడ చాలా పురోగతి సాధించారు. వాణిజ్యం మరియు వ్యాపార రంగంలో పనిచేయడం మొదలుపెట్టారు. దీంతో పాటు వాళ్ళు ప్రభుత్వ సంస్థలు మరియు పౌర సేవలలో ఉన్నత పదవుల్లో ఉద్యోగాలు పొందడం ద్వారా ఆధిపత్యం చెలాయించడం మొదలుపెట్టారు. తమిళులు ఉన్నత పదవులను ఆక్రమించుకోవడం చూసి సిలిగురిలో కోపం క్రమంగా పెరిగింది. కొన్ని సంవత్సరాల్లో ఈ కోపం ఒక ఉద్యమంగా రూపాంతరం చెందడం మొదలైంది. అంతలో 1948లో సిలోర్ బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం పొందింది. ఆ తర్వాత సిలిగురి ఉద్యమానికి రెక్కలొచ్చాయి. ఆ సమయంలో సిలిగురి జనాభా దాదాపుగా 69% ఉండగా తమిళులు దాంట్లో 23% ఉన్నారు. వీళ్లలో 11% శ్రీలంక తమిళులు, 11.7% భారతీయ తమిళులు. సిలిగురి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా వారిచే ఏర్పాటు చేశారు. సిలిగురి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సిలిగురి తమ నిజ స్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టింది. మొదటగా వాళ్ళు 1948లో సిలోన్ పౌరసత్వ చట్టాన్ని ఆమోదించారు. దీని కింద కేవలం 5,000 మంది భారతీయ తమిళులు మాత్రమే పౌరసత్వం పొందేందుకు అర్హులు కాగా జనాభాలో దాదాపు 11% అంటే 7 లక్షలకు పైగా ఉన్న ప్రజలు పౌరసత్వం కోల్పోయి దేశం లేకుండా మిగిలిపోయారు. అయితే తరువాత భారతదేశం చొరవతో చాలా మంది తమిళులు శ్రీలంక పౌరులుగా మారే హక్కు పొందారు. కానీ అక్కడ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం ఆ సమయంలో తమిళులకు ఒక రకంగా వినాశనాన్ని కలిగించింది. 1956లో అక్కడ పార్లమెంటు మాత్రమే ఈ చట్టాన్ని ఆమోదించడం ద్వారా సింహళాన్ని దేశ ఏకైక అధికారిక భాషగా ప్రకటించింది. తమిళం మాట్లాడే ప్రజలు ప్రభుత్వ ఉద్యోగాల నుంచి వేగంగా పక్కకు నెట్టబడ్డారు. ఈ విధంగా వాళ్ళు పురోగతి నుంచి ఆగిపోవడమే కాకుండా వారి భాష మరియు సంస్కృతి కూడా నాశనం చేయబడుతున్నాయి. అకస్మాత్తుగా వారి హక్కులను కోల్పోవడం వల్ల తమిళులు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. కానీ ఆ ఆందోళన శ్రీలంక ప్రభుత్వానికి అసలు పట్టలేదు. దీనికి విరుద్ధంగా వాళ్ళు 1971లో ప్రామాణికీకరణ విధానాన్ని ఆమోదించడం ద్వారా అన్ని విశ్వవిద్యాలయాలను ప్రామాణీకరించి మళ్లీ తమిళులపై దాడి చేశారు. ఎక్కువగా సీట్లు ఒంటరి విద్యార్థులకు రిజర్వ్ చేయబడ్డాయి. దీని కారణంగా తమిళ విద్యార్థులకు ఉన్నత చదువుల అవకాశాలు కూడా లేవు.
ప్రారంభంలో తమిళులు శాంతియుత నిరసనలు అలాగే రాజకీయ చర్చల ద్వారా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. కానీ ప్రభుత్వ ఏకపక్షం పెరిగిన తర్వాత తమిళులకు చెందిన అనేక తిరుగుబాటు సంస్థలు తలెత్తాయి. ఇది వారి డిమాండ్ల విషయంలో హింసాత్మకంగా మారడం మొదలైంది. శ్రీలంక ప్రభుత్వం తమిళుల పట్ల వివక్ష చూపుతూ వారి హక్కులను లాక్కుంటున్న సమయంలో వేలుపిళ్ళై ప్రభాకరన్ జాఫ్నా ద్వీపాన్ని ఉత్తర తీరంలో ఉన్న లావేటితురై అనే చిన్న గ్రామంలో పెరుగుతున్నాడు. ప్రభాకరన్ తండ్రి తిరువడం వేలుపిళ్ళై జిల్లా ల్యాండ్ ఆఫీసర్గా ఉండగా అతని తల్లి వల్లీపురం పార్వతి ఇంట్లో ఉండి తన 4 పిల్లలను చూసుకునేవారు. ప్రభాకరన్ 4 తోబుట్టువుల్లో చిన్నవాడు కాబట్టి అతను బాల్యంలో చాలా ప్రేమను పొందాడు. తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగం, అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా బాగుండేది. దీని కారణంగా అతడికి మంచి పాఠశాలలో ప్రవేశం దొరికింది. కానీ అతనికి చదువుపై అంత ఆసక్తి లేదు. అతడికి తమిళ సంస్కృతి పట్ల లోతైన అనుభవం ఉంది. కాబట్టి అతని చుట్టూ ఉన్న తమిళులతో జరుగుతున్న వివక్ష మరియు దారుణాలు అతని హృదయాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. చిన్నప్పటి నుంచి అతను తమిళ ప్రజల పోరాటాలు మరియు వారి డిమాండ్ల గురించి వింటూ పెరిగాడు. దీని కారణంగా అతనిలో ప్రభుత్వంపై కోపం మరియు తిరుగుబాటు మేల్కొనడం ప్రారంభించాయి. ఫలితంగా ప్రభాకరన్ కేవలం 15 సంవత్సరాల వయసులో తన చదువును విడిచిపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత అప్పట్లో తమిళ యువతను రాజకీయంగా ఏకం చేయడానికి పనిచేస్తున్న తమిళ యూత్ ఫ్రంట్ అనే సంస్థలో చేరాడు. ప్రభాకరన్ మొదటి నుంచి తన ప్రసంగాలు మరియు ఆలోచనలతో ప్రజలను తన వైపు తిప్పుకునేవాడు. దీని కారణంగా 1972లో కేవలం 18 సంవత్సరాల వయసులోనే తన సొంత సంస్థ తమిళ్ న్యూ టైగర్స్ TNTని స్థాపించాడు. అతని సంస్థ TNT విధి విధానాలు వ్యతిరేకంగా స్వరం పెంచడం ద్వారా తమిళుల హక్కులకు డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. అతని దూకుడు వైఖరి చూసి వందలాది మంది తమిళ యువత TNTలో వేగంగా చేరారు. రోజురోజుకు ప్రభాకరన్ యువత పెరిగే కొద్దీ అతని ప్రజాదరణ పెరిగే కొద్దీ అతడి డిమాండ్లు కూడా పెరగడం మొదలయ్యాయి. ఇప్పుడు అతను శ్రీలంక ప్రభుత్వం నుంచి దేశంలోని తమిళ ప్రజలకు ప్రత్యేక దేశం తమిళ ఈలం కోసం డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడ తమిళులు గౌరవంగా తలలు పైకెత్తి జీవించవచ్చు. ప్రభాకరన్ పోరాటం కేవలం హక్కుల కోసం మాత్రమే కాదు, తమిళుల గుర్తింపు, భాష మరియు సంస్కృతిని కాపాడడం అతడికి అత్యంత ముఖ్యమైన లక్ష్యాలు. ఇప్పుడు మొత్తం TNT డిమాండ్ల మధ్య దేశం పేరు మార్చాలనే డిమాండ్ కూడా అక్కడ ప్రజల్లో ఊపందుకుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ప్రజలు తమ దేశం సిలోన్ పేరును బానిసత్వానికి చిహ్నంగా భావించి విద్వేషించేవాళ్ళు. కాబట్టి 1972లో సిలోన్ తనను తాను గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నప్పుడు దేశం పేరు శ్రీలంకగా మార్చబడింది. శ్రీలంక అనేది సంస్కృతం నుంచి ఉద్భవించిన పదం. దీనిలో శ్రీ అంటే శ్రేయస్సు, లంక అంటే ద్వీపం. ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం దేశం పేరును మార్చినప్పటికీ తర్వాత కూడా తమిళుల పరిస్థితులు అయితే మారలేదు. అప్పటికి కూడా ప్రభుత్వం తమిళుల హక్కులను అణచివేస్తూనే ఉంది. ప్రభుత్వాన్ని నిద్ర నుంచి లేపడానికి ఇప్పుడు వేరే ఏదైనా చేయాల్సి ఉంటుందని ప్రభాకరన్కు అనిపించింది. కాబట్టి 1975లో జాఫ్నా మేయర్ను కాల్చి చంపాడు. 1974లో జరిగిన తమిళుల సమావేశంలో అనేక మంది తమిళుల హత్యకు ప్రతీకారంగా ప్రభాకరన్ ఈ హత్య చేశాడు. ప్రభాకరన్ చేసిన ఈ చర్య శ్రీలంకలో జరుగుతున్న తమిళ ఉద్యమ దిశను మార్చేసింది. గతంలో తమిళ నాయకులు శాంతియుతంగా తమ హక్కులకు డిమాండ్ చేస్తున్నప్పుడు యూపీ ప్రభాకరన్ ప్రేరణతో చాలామంది తమిళులు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి ఆయుధాలను తమ మార్గంగా చేసుకున్నారు. శ్రీలంక ప్రభుత్వం ఆల్ఫ్రెడ్ దురా అప్పప్ప హత్యను తమిళ ఉగ్రవాదంగా భావించింది. ఆ తర్వాత తమిళులపై మరింత కఠినమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. అటువంటి పరిస్థితుల్లో అమాయక తమిళులపై పోలీసుల చర్యలు కూడా పెరగడం మొదలయ్యాయి. మరోవైపు తమిళులను రక్షించడానికి, తన డిమాండ్లను ఆమోదించడానికి పూర్తిగా ఆయుధాలతో కూడిన బలమైన సైన్యాన్ని సృష్టించాలని ప్రభాకరన్ అనుకున్నాడు. ఈ ఆలోచనే LTTE ఏర్పడడానికి కారణమైంది. మే 5, 1976న ప్రభాకరన్ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం LTTE అనే కొత్త సంస్థను సృష్టించాడు. దీని ఏకైక లక్ష్యం తమిళులకు ప్రత్యేక దేశం తమిళ ఈలంను స్థాపించడం. ఇది చాలా ప్రొఫెషనల్ మరియు క్రమశిక్షణ కలిగిన సంస్థ. దీని సభ్యులకు చాలా కఠినమైన శిక్షణ ఇవ్వబడింది. తద్వారా వాళ్ళు బలంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. అతని కార్యకలాపాలు కూడా పెరిగిపోయాయి. తమిళ సమాజంలో అతని హోదా కూడా పెరగడం మొదలైంది. అతని సంకేతం మేరకు ప్రజలు తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధమయ్యారు. అతని ఇమేజ్ ఒక హంతకుడి నుంచి తన ప్రజల కోసం పోరాడుతున్న స్వాతంత్ర సమర యోధుడిగా మారిపోయింది. దీని కారణంగా అతడికి ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన తమిళ సమాజం నుంచి ఆర్థికంగా మరియు నైతికంగా బలం చేకూరింది. ప్రభాకరన్ తుపాకీ కాల్చే విధానం కూడా ప్రత్యేకమైంది. దీనికోసం అతను హాలీవుడ్ యాక్షన్ సినిమాల నుంచి ప్రేరణ పొందేవాడు. వాటికి అతను పెద్ద అభిమాని కూడా. సినిమాలు మరియు పుస్తకాల ద్వారానే అతను దేన్నైనా లక్ష్యంగా చేసుకోవడంలో నైపుణ్యాన్ని తీసుకున్నాడు. ఉత్తమ శిక్షణ పొందిన షూటర్లు కూడా అతని ముందు విఫలమయ్యారు. క్రమంగా అతని సంస్థలోని యోధుల సంఖ్య వేలకు చేరింది. అతని యోధుల్లో ప్రతి ఒక్కరికి ప్రత్యేక తమిళ దేశాన్ని సృష్టించాలనే కసి ఉంది. అలాగే వాళ్ళందరూ గెరిల్లా యుద్ధంలో నిపుణులు.
వారిపై పోలీసులు చర్యలు జరిపినప్పుడల్లా వాళ్ళు అకస్మాత్తుగా అడవిల నుంచి బయటకొచ్చి వారిపై దాడి చేసి కనుమరుగవుతారు. తమిళుల ఏకైక ప్రతినిధిగా మారడం ఎల్టీటీఈ, తమిళ ఈలం లిబరైజేషన్ ఆర్గనైజేషన్ వంటి తమిళ సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించింది. నెమ్మదిగా జాఫ్నా అడవులు కూడా ప్రభాకరన్ ఆదేశం మేరకు పనిచేయడం మొదలయ్యాయి. అతని ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించడం మరణానికి ఎదురెళ్లడమే. జూలై 23, 1983న ఎల్టీటీఈ శ్రీలంక సైన్యంపై దాడి చేసి 13 మంది సైనికులను చంపింది. సైనికుల మరణం శ్రీలంక ప్రభుత్వాన్ని ఆగ్రహానికి గురిచేసింది. ప్రతిస్పందనగా అది తమిళ వ్యతిరేక హక్కులను ప్రోత్సహించడం ప్రారంభించింది. దీని కారణంగా దేశవ్యాప్తంగా తమిళులు చంపబడ్డం ప్రారంభమైంది. ఈ విధంగా సుమారుగా 3,000 మంది తమిళులు చంపబడ్డారు. వేలాది మంది తమిళుల ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ సంఘటన తర్వాత మిగిలిన తమిళ ప్రజలు కూడా భయపడ్డం ప్రారంభించారు. లక్షలాది మంది తమిళులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి శ్రీలంకను విడిచిపెట్టి ఇతర దేశాల్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. తమిళులతో జరిగిన ఈ దారుణం మరియు మారణహోమాన్ని బ్లాక్ డే జులై అని పిలుస్తారు. తమిళ వ్యతిరేక హక్కులు శ్రీలంకను పూర్తిగా ద్వేషం మరియు హింస యొక్క లోతుల్లోకి నెట్టేశాయని చెప్పుకోవాలి. ఈ సంఘటన తర్వాత శ్రీలంక ప్రభుత్వంపై ఎల్టీటీఈ దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఫలితంగా త్వరలోనే శ్రీలంకలో దీర్ఘకాలిక అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఈ అంతర్యుద్ధం సమయంలో ఒక పక్క శ్రీలంక సైన్యం ప్రభుత్వ ఆదేశాల మేరకు తమిళ ప్రజలను అణిచివేస్తూనే ఉంది. మరోపక్క ఎల్టీటీఈ అనే ప్రభుత్వ భవనాలను కూడా ధ్వంసం చేసింది. వాటిలో అనేక మంది ప్రభుత్వ అధికారులున్నారు. తమిళులపై పోలీసుల చర్యతో విసిగిపోయిన వేలాది మంది తమిళ యువకులు తమ చదువులను వదిలి ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎల్టీటీఈలో చేరారు. తమిళ జనాభా అత్యధికంగా ఉన్న ఉత్తర శ్రీలంకలో శ్రీలంక ప్రభుత్వంపై కన్నెర చేస్తున్న తమిళుల సన్నిహితుడిగా ప్రభాకరన్ ఇమేజ్ సృష్టించబడింది. ప్రభాకరన్ ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం అతని మద్దతుదారులకు ప్రేరణగా పనిచేస్తుంది. ఇంతలో అతడికి మతీబాతి రాముతో ప్రేమ వివాహం జరిగింది. ఎల్టీటీఈలో సిగరెట్లు మరియు మద్యంతో పాటు పురుషుడు మరియు స్త్రీ మధ్య ఎలాంటి సంబంధాన్ని కూడా ఒప్పుకునేవాళ్లు కాదు. వాటిని ఖచ్చితంగా నిషేధించేవాళ్లు. దీని కారణంగా అతని వివాహం చాలా మందికి దిగ్భ్రాంతికరంగా మారింది. తద్వారా శ్రీలంకలో అంతర్యుద్ధం యొక్క జ్వాలలు తీవ్రమయ్యాయి. వేలాది మంది అమాయక తమిళులు మరణాన్ని చూసి భారత తమిళులు మరియు భారత ప్రభుత్వం ఇద్దరూ ఆందోళన చెందారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భావించారు. శ్రీలంక విభజన ఆమె మొదటి నుంచి వ్యతిరేకించారు. శ్రీలంకలో తమిళులకు వారి హక్కులు ఇవ్వాలని కూడా కోరుకున్నారు. అందువల్ల ఈ వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నంలో ఆమె 2 పార్టీలతో మాట్లాడడం ద్వారా మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకొచ్చారు. ఆమె చొరవతో ప్రభాకరన్ బృందం మరియు భూటాన్లోని టింఫులో శ్రీలంక అధికారుల మధ్య ఒప్పందం గురించి చర్చ కూడా జరిగింది. కానీ ఈ విషయం పరిష్కారం కాలేదు. దీని తరువాత ఇందిరాగాంధీ శ్రీలంక తమిళులకు మద్దతివ్వాలని నిర్ణయించుకుంది. దీని కారణంగా తమిళ తిరుగుబాటుదారులకు శిక్షణ ఇవ్వడానికి తమిళనాడులో అనేక శిక్షణా కేంద్రాలు ప్రారంభించబడ్డాయి. సంవత్సరాలు మారుతూనే ఉన్నాయి, కానీ తమిళనాడులో అంతర్యుద్ధం మాత్రం కొలిక్కి రాలేదు. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా, పాకిస్తాన్ మరియు చైనా శ్రీలంకలో జోక్యం చేసుకోవడంతో భారతదేశం ఇబ్బంది పడుతుండగా తమిళనాడులోని తమిళ జనాభాలు ఎల్టీటీఈకి మద్దతు ఉన్నందున ఈ అంతర్యుద్ధాన్ని ఆపడం భారతదేశానికి చాలా అవసరం. శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న దారుణాలను ఆపాలని వాళ్ళు భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఒకవైపు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఈ దాడిపై ఎటువంటి చర్య తీసుకోవడం వల్ల రాబోయే ఎన్నికల్లో తమిళనాడు ప్రజలు తమ పార్టీని తిరస్కరించే అవకాశం ఉందని భయపడ్డారు. మరోవైపు శ్రీలంక నుంచి తమిళ ఉద్యమాల వేడి తమిళనాడుకు చేరుకుంటుందని కూడా ఆయన ఆందోళన చెందారు. ఈ కారణాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని శ్రీలంక అంతర్యుద్ధంలో జోక్యం చేసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రభాకరన్ కార్యకలాపాల కారణంగా శ్రీలంక ప్రభుత్వం జాఫ్నాను అడ్డుకుంది. దీని కారణంగా శ్రీలంక సైన్యం తమిళులను హింసిస్తోంది. తమిళులు ఆహారం మరియు నీరు వంటి ప్రాథమిక అవసరాలను కూడా పొందలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ పూమలై ద్వారా ప్రభుత్వం దాదాపుగా 25 టన్నుల మానవతా సామాగ్రిని విమానంలో వదిలేసింది. శ్రీలంక ప్రభుత్వం గతంలో భారతదేశం పంపిన సహాయాన్ని నిలిపివేసింది. కానీ ఈసారి శ్రీలంక సైన్యం తమిళ ప్రజలకు సహాయం చేయడానికి అడ్డుగా వస్తే భారతదేశం దాన్ని అనుమతించదని భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. భారత దళాలకు అడ్డుకట్ట వేస్తే కనుక భారతదేశం దాన్ని యుద్ధంగా చూస్తుంది. భారత దళాలు తమదైన రీతిలో దానికి ప్రతిస్పందిస్తాయని స్పష్టంగా చెప్పారు. దాని తర్వాత శ్రీలంక ప్రభుత్వం భారతదేశం డిమాండ్ను అంగీకరించడమే కాకుండా అనేక రౌండ్ల చర్చల తర్వాత శ్రీలంక అధ్యక్షుడు జయవర్ధన్ కూడా భారతదేశం యొక్క శాంతి ఒప్పందం ప్రతిపాదనను అంగీకరించారు. శ్రీలంకలో శాంతిని నెలకొల్పడానికి ప్రభాకరన్ కూడా ఒప్పించడం అవసరం. కాబట్టి ఆయన్ను కలవడానికి ఢిల్లీకి ఒక హెలికాప్టర్ పంపబడింది. అక్కడ ఆయన రాజీవ్ గాంధీని కలిశారు. మొదట ప్రభాకరన్ తమిళ ఈలం డిమాండ్ నుంచి వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేరు. కానీ తరువాత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ను కలిసిన తర్వాత ఆయన తన డిమాండ్ను వెనక్కి తీసుకున్నారు.
దీని కారణంగా రాజీవ్ గాంధీ చాలా సంతోషంగా ఉన్నారు. అతడికి తన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను బహుమతిగా ఇచ్చారు. అయితే రాజీవ్ గాంధీ కేబినెట్ మంత్రులు ప్రభాకరన్ అంగీకరిస్తారని నమ్మకంగా లేరు. ఎల్టీటీఈ ప్రజలు తమ ఆయుధాలను అప్పగించే వరకు ప్రభాకరన్ను భారతదేశంలోనే ఉంచాలని కూడా వాళ్ళు రాజీవ్ గాంధీకి చెప్పారు. కానీ రాజీవ్ గాంధీ ప్రభాకరన్ను విశ్వసించాలని నిర్ణయించుకున్నారు. తను ఈ నిర్ణయం భవిష్యత్తులో తన ప్రాణాలను బలిగొంటుందని అతడికి తెలియదు. దీని తర్వాత రాజీవ్ గాంధీ ఒప్పందాన్ని పూర్తి చేయడానికి శ్రీలంకకు వెళ్లారు. కానీ అక్కడ ఆయన పెద్ద తిరుగుబాటును ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రతి చోట కాల్పుల సంఘటనలు జరిగాయి. రోడ్లు స్తంభించిపోయాయి. ప్రతిపక్షాలు వీధుల్లోకి వచ్చాయి. అధ్యక్షుడు జేఆర్ జయవర్ధనే మంత్రివర్గంలో ఆయన తప్ప ఒక్క వ్యక్తి కూడా ఈ ఒప్పందాన్ని కోరుకోలేదు. శ్రీలంక అంతర్గత విషయాల్లో భారతదేశం ఎందుకు జోక్యం చేసుకుంటుందని వాళ్ళు అడిగారు. భారతదేశ ఉద్దేశాలను కూడా వాళ్ళు అనుమానించారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఇండో శ్రీలంక ఒప్పందంపై జూలై 29, 1987న సంతకం జరిగింది. ఈ ఒప్పందం తర్వాత శ్రీలంక ప్రభుత్వం తమిళులకు వారి హక్కులనిచ్చి ఉత్తర శ్రీలంక నుంచి వారి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలి. ప్రతిగా ఎల్టీటీఈ మరియు తమిళ తిరుగుబాటుదారులు తమ ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించాలి అని అనుకున్నారు. మరుసటి రోజు శ్రీలంక నావికాదళం రాజీవ్ గాంధీకి గౌరవ వందనం సమర్పించింది. ఆ సమయంలో శ్రీలంక నావికాదళ అధికారి రాజీవ్ గాంధీపై తుపాకీ దాడి చేశారు. ఈ దాడిలో ఆయనకు ఎటువంటి తీవ్ర గాయం కానప్పటికీ ఈ ఒప్పందంపై శ్రీలంక ప్రజల కోపం స్పష్టంగా కనిపించింది. అక్కడ పెరుగుతున్న హింసను దృష్టిలో ఉంచుకుని శ్రీలంక ప్రభుత్వం భారత ప్రభుత్వం నుంచి సైనిక సహకారం కోరింది. ఇండో శ్రీలంక ఒప్పందం ప్రకారం అవసరమైతే అక్కడికి తన సైన్యాన్ని పంపాలని భారత ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అందువల్ల ఇతర అంశాలను పరిగణలోకి తీసుకోకుండా శ్రీలంకలో శాంతి స్థాపన కోసం భారత ప్రభుత్వం తన భారత శాంతి పరిరక్షణ దళమైన IPKFను కొన్ని గంటల్లో శ్రీలంకకు పంపింది. ఇదంతా జరుగుతుండగా 1987 ఆగస్టు 4న సూతుమలై అమ్మన్ ఆలయంలో 1,00,000 మందిని ఉద్దేశించి ప్రభాకరన్ ప్రసంగించారు. ఈ ఒప్పందం గురించి తనకు ఏం తెలియదని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఒప్పందంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాను భారతదేశాన్ని గౌరవిస్తానని, భారతదేశం తమిళులకు సహాయం చేస్తుందని తాను విశ్వసిస్తున్నానని, కాబట్టి తన సంస్థ తన ఆయుధాలను IPKFకి అప్పగిస్తానని కూడా అన్నారు. ప్రభాకర్ ఆదేశం మేరకు అక్కడ తమిళ ప్రజలు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్న సమయం అది. ఈ ప్రసంగం తర్వాత LTT యోధులు IPKFతో సమన్వయం చేసుకుని తమ ఆయుధాలను అప్పగించడం ప్రారంభించారు. అంతా బాగానే జరుగుతున్నట్లు అనిపించింది. కానీ పరిస్థితి తిరిగి గాడిన పడకముందే కొంత సమయం తర్వాత LTTE వ్యతిరేకంగా భారతదేశం తన ప్రత్యర్థులకు సహాయం చేస్తుందని ఆరోపిస్తూ ప్రభాకరన్ తన వైఖరిని మార్చుకున్నప్పుడు పరిస్థితి మారిపోయింది. అతనికి ఆయుధాలు లొంగిపోవడం తమిళ స్వాతంత్ర్యం కల చనిపోతున్నట్లు అనిపించింది. తమిళ ఈలం కోసం డిమాండ్ చేయడానికి ప్రభాకరన్ మళ్లీ ఆయుధాలు చేపట్టాడు. దీని కారణంగా ఈ శాంతి ఒప్పందం విచ్ఛిన్నమైంది. భారత ప్రభుత్వానికి అతనికి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ప్రభాకరన్ IPKFపై యుద్ధం ప్రారంభించాడు. దీని తర్వాత 1988వ సంవత్సరంలో శ్రీలంకలో అధికారం మారిపోయింది. రాణాసింగే ప్రేమదాస అధ్యక్షుడయ్యాడు. ప్రేమదాస మొదటి నుంచి శ్రీలంక నుంచి IPKFను తరిమి కొట్టాలని అనుకున్నారు. ఆయన మరియు ఆయన పార్టీ అప్పటికే భారత జోక్యాన్ని వ్యతిరేకించారు. కాబట్టి ఆయన IPKFను తరిమి కొట్టడానికి ప్రభాకరన్తో చేతులు కలిపారు. LTTE మరియు IPKF మధ్య పోరాటం చాలా సంవత్సరాలు కొనసాగింది. దీంతో IPKF శ్రీలంకలో LTTE ఆధిపత్యాన్ని చాలా వరకు తగ్గించింది. కానీ ఈలోగా IPKF కూడా భారీ నష్టాన్ని చూడాల్సి వచ్చింది. అక్కడ 1171 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 3500 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో భారతదేశంలో కూడా ప్రభుత్వం మారింది. VP సింగ్ తదుపరి ప్రధాని అయ్యారు. VP సింగ్ శ్రీలంకలో IPKF ఉనికిని వ్యతిరేకించారు. ఆయన ప్రధానమంత్రి అయిన వెంటనే VP సింగ్ శ్రీలంక నుంచి IPKFను వెనక్కి పిలిచారు. దీని తర్వాత 1990 నాటికి భారత సైన్యం శ్రీలంక నుంచి నిష్క్రమించింది. ప్రభాకర్ మరియు LTTE దీన్ని విజయంగా జరుపుకున్నారు. ప్రభాకరన్ నందన్ మరియు తూర్పు శ్రీలంకపై తన పట్టును మరోసారి బలోపేతం చేసుకున్నాడు. 1990లో భారత శాంతి పరిరక్షణ దళం IPKF తిరిగి రావడంతో శ్రీలంకలో శాంతి కోసం అన్ని ఆశలు అడియాసలయ్యాయి. IPKF తిరిగి రావడం ప్రభాకరన్ను మరింత ప్రతిష్టాత్మకంగా మార్చింది. అది తరువాత అతని పతనానికి కారణమైంది. కానీ అంతకు ముందు శ్రీలంకలో మరో భయంకరమైన సంఘర్షణ అధ్యయనం ప్రారంభమైంది. దీన్ని రెండవ ఈలం యుద్ధం అని పిలుస్తారు. ఈ యుద్ధంలో హింస మరియు క్రూరత్వం యొక్క అన్ని పరిమితులు దాటబడ్డాయి. రక్తపాతం రోజువారీ జీవనంలో భాగమైంది. IPKFను తరిమి కొట్టడానికి ప్రభాకరన్కు మద్దతిచ్చిన ప్రేమ్ అతని ప్రభుత్వం కూడా LTTE నుంచి దాడులను ఎదుర్కొంది. 1990 జూన్ 1న శ్రీలంక తూర్పు ప్రావిన్స్లో 600 నుంచి 700 మంది సింగలీ పోలీస్ సిబ్బందిని LTTE కాల్చి చంపేసింది. వారిని హోస్టేజ్లుగా మార్చింది. ఒకేసారి అంతమంది పోలీసు సిబ్బందిని చంపడం ప్రభుత్వానికి పెద్ద దెబ్బ. దీంతో ఆగ్రహించిన శ్రీలంక రక్షణ మంత్రి LTTEపై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించి తమిళుల బలమైన కోట అయిన జాఫ్నాను
నరకంగా మార్చేశాడు. అక్కడ మందులు మరియు ఆహార పదార్థాల సరఫరా నిలిచిపోయింది. అలాగే శ్రీలంక వైమానిక దళం నిరంతరం వైమానిక దాడులు చేయడం మొదలుపెట్టింది. అంత శక్తి ఉన్నప్పటికీ ప్రభాకరన్ తన ఆయుధాలను వదులుకోలేదు. ఈ యుద్ధం నుంచి వెనక్కి తగ్గలేదు. బదులుగా అతడు దాడులను తీవ్రతరం చేశాడు. 1991లో ఎలిఫెంట్ పాస్లోని శ్రీలంక ఆర్మీ స్థావరాన్ని చుట్టుముట్టి దాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. జాఫ్నాకు వెళ్లడానికి ఎలిఫెంట్ పాస్ ఏకైక మార్గం కాబట్టి ఇది వ్యూహాత్మకంగా ఇద్దరికీ చాలా ముఖ్యమైంది. దాదాపు ఒక నెల తర్వాత శ్రీలంక సైన్యం ఎల్టీటీఈ నుండి దాన్ని విముక్తి చేసింది. కానీ ఈ భయంకరమైన సంఘర్షణలో రెండు వైపులా ప్రాణనష్టం జరిగింది. 2000 మందికి పైగా చనిపోయారు. దీని కారణంగా ఇది శ్రీలంక అంతర్యుద్ధంలో అత్యంత రక్తపాత సంఘర్షణగా మారింది. ఒకవైపు శ్రీలంకలో నృత్యం జరుగుతుండగా మరోవైపు భారతదేశంలో రాజకీయ గందరగోళం నెలకొంది. విపి సింగ్ ప్రభుత్వ పతనం తర్వాత 1991లో భారతదేశంలో లోక్సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. రాజీవ్ గాంధీ మళ్లీ భారత ప్రధానమంత్రి అయితే పరిణామాలు తనకు చాలా ప్రాణాంతకంగా మారొచ్చని ఐపీకేఎఫ్ను మళ్లీ శ్రీలంకకు పంపొచ్చని ప్రభాకరన్ భయపడ్డాడు. అందువల్ల ఎన్నికల ప్రచారంలోనే రాజీవ్ గాంధీని అంతమొందించడానికి ప్రభాకరన్ ఒక పథకం చేశాడు. మే 21, 1991న రాజీవ్ గాంధీ తమిళనాడులో శ్రీపెరంబదూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించడానికి వెళ్లారు. తన మద్దతుదారులు చుట్టుముట్టబడి ఉండగా ఎల్టీటీఈ సభ్యుడు మోజీ రాజారత్నం ఆయన్ను కలిసే నెపంతో ఆయన దగ్గరకొచ్చి ఆయన శరీరంలో ఉన్న పేలుడు పదార్థాలను పేల్చి రాజీవ్ గాంధీని హత్య చేశారు. రాజీవ్ గాంధీ హత్య వార్తతో ప్రపంచం మారుమోగింది. దాంతో ప్రభాకరన్ సంస్థ ఎల్టీటీఈ భారతదేశంలో పూర్తిగా నిషేధించబడింది. అతని సద్భావన కూడా దెబ్బతింది. అయితే ప్రభాకరన్ వీటన్నిటిని గురించి చింతించకుండా తన మిషన్ను కొనసాగించాడు. 2 ఏళ్ల తరువాత మే 1, 1993న కొలంబోలో జరిగిన ర్యాలీలో ఒకప్పుడు ప్రభాకరన్కు మద్దతిచ్చిన అధ్యక్షుడు రాణా సింగే ప్రేమదాసను అదేవిధంగా చంపాడు. ప్రస్తుత అధ్యక్షుడు మరణం శ్రీలంకలో కలకలం సృష్టించింది. 2 సంవత్సరాల్లో 2 దేశాలకు చెందిన పెద్ద నాయకుల హత్య ప్రభాకర్లో ఉత్సాహాన్ని నింపింది. అతను ఓ రక్త పిపాసిగా మారాడు. దీంతో ఎవరినైనా ఎప్పుడైనా చంపగలడు అనే ధైర్యం వచ్చింది. ఆ సమయంలో అతను శ్రీలంక ప్రభుత్వానికి సమాంతరంగా తన ప్రభుత్వాన్ని నడపడం మొదలుపెట్టాడు. అతను తన సొంత నావికా దళం మరియు వైమానిక దళాన్ని కూడా సిద్ధం చేశాడు. తన నావికా దళాన్ని టైగర్స్ అని, వైమానిక దళాన్ని ఎయిర్ టైగర్స్ అని పిలిచాడు. ఇన్ని హత్యల తర్వాత కూడా అతను మద్దతుదారులు అతన్ని స్వాతంత్ర సమరయోధుడిగానే చూశారు. ప్రభాకరన్ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ PLOకు ఎల్టీటీఈతో మంచి సమన్వయం ఉంది. చట్టబద్ధమైన ఆయుధ మార్కెట్ నుంచి ఆయుధాలను కొనుగోలు చేయడం వలన అది అంతర్జాతీయ స్థాయిలో ఇతర సంస్థల్లో నెట్వర్క్ను కలిగి ఉంది. ఎల్టీటీఈ ప్రతిరోజు మీడియా ముఖ్యాంశాల్లో ఉండేది. దాని కార్యకలాపాల కారణంగా శ్రీలంక ప్రభుత్వానికి తన ప్రజల కళ్లల్లోకి చూడడం కష్టతరం అవుతోంది. దీంతో విసిగిపోయిన ప్రభుత్వం శాంతికి ఒక మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తోంది. జనవరి 1995లో ఎల్టీటీఈ మరియు ప్రభుత్వం మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పుడు ఈ ప్రయత్నం ఫలించింది. కానీ శాంతి కేవలం 3 నెలలు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత ఎల్టీటీఈ శ్రీలంక నావికా దళానికి చెందిన 2 నౌకలపై బాంబు దాడి చేయడం ద్వారా ఈ శాంతి ఒప్పందానికి తూట్లు పొడిచింది. త్వరలోనే వైమానిక దళం తమిళులను లక్ష్యంగా చేసుకున్న జాఫ్నాలోని శరణార్థి శిబిరాలు మరియు పౌర ప్రదేశాలపై భారీ బాంబు దాడులు చేసి భయంకరమైన మారణహోమాన్ని సృష్టించింది. తపాల్ కామం మరియు కమరాపురం భూములపై రక్తం ఏరులై పారింది. దాదాపు 11 నెలల పోరాటం తర్వాత డిసెంబర్ 1995 నాటికి శ్రీలంక ప్రభుత్వం జాఫ్నాను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. ప్రభాకరన్ ఎదుగుదల తర్వాత తమిళ టైగర్లను వారి బలమైన కోట నుంచి తరిమి కొట్టడం ఇదే మొదటిసారి. ఈ ఓటమి ప్రభాకరన్ను కోపగించింది. జూలై 1996లో జాఫ్నా ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి అతను ముయిటిబుపై దాడి చేశాడు. అక్కడ దాదాపుగా 8 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. దీనిలో అతని 4000 మంది టైగర్ గెరిల్లాలు అన్ని వైపుల నుంచి దాదాపుగా 1400 మంది సైనికులను చుట్టుముట్టారు. సైన్యానికి సహాయం చేయడానికి వైమానిక దళాన్ని కూడా పంపారు. అప్పట్లో ఎల్టీటీఈ ఇక్కడ పెద్ద విజయాన్ని సాధించింది. ఈ భీకర యుద్ధంలో 1200 మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా 200 మంది సైనికులు వాయుగుండం ద్వారా నిర్దాక్షిణ్యంగా సజీవ దహనమయ్యారు. ఈ దాడిలో ఎల్టీటీఈ తన 332 మంది సోల్జర్స్ని కూడా కోల్పోయింది. కానీ దాని విజయం యొక్క ప్రతిధ్వని శ్రీలంక ప్రభుత్వాన్ని తీవ్రంగా కలిచివేసింది. ప్రభాకరన్ తన దాడులను తీవ్రతరం చేసి సెంట్రల్ బ్యాంక్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మరియు టెంపుల్ ఆఫ్ ది ట్రూత్ వంటి రహస్య ప్రదేశాలను కూడా లక్ష్యంగా చేసుకున్నాడు. దీని తర్వాత అతను డిసెంబర్ 1999లో శ్రీలంక అధ్యక్షురాలు చంద్రికా కుమార్ తుంగాను బాంబు దాడి ద్వారా చంపడానికి ప్రయత్నించాడు. ఈ పేలుడులో దాదాపు 15 మంది చనిపోయారు. కానీ దురదృష్టవశాత్తు చంద్రికా కుమార్ తుంగ ఈ దాడి నుంచి తప్పించుకున్నారు. అయితే ఈ దాడిలో వారి కన్ను శాశ్వతంగా దెబ్బతింది. దీని తర్వాత జూలై 2001లో ఎల్టీటీఈ బాండారా నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఆత్మాహుతి దాడి చేసి 8 మంది సైనికులను చంపేశారు.
ఈ దాడి తరువాత శ్రీలంకలో భయానక వాతావరణం ఏర్పడింది. విదేశీయులు అక్కడికి రావడానికి భయపడ్డారు. దీని కారణంగా పర్యాటకం నాశనమైంది. శ్రీలంక ప్రభుత్వం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. అభివృద్ధి గురించి చాలా సంవత్సరాలుగా జరిగిన ఈ రక్తపాత వివాదం శ్రీలంకను విధ్వంసం అంచుకు తీసుకువెళ్లింది. శ్రీలంకలో దీర్ఘకాలంగా జరుగుతున్న యుద్ధంలో ప్రజలు విసిగిపోయారు. అభివృద్ధి గురించి మర్చిపోయి అక్కడ ప్రజలకు శాంతిగా ఉండడమే కష్టంగా మారింది. ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా శాంతిని కోరుకుంది. దీనికోసం 2002లో శ్రీలంక ప్రభుత్వం మరియు ఎల్టీటీఈ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కూడా చాలా చర్చల తర్వాత సంతకం చేయబడింది. కానీ ఈ యుద్ధం కొన్ని నెలలు కూడా కొనసాగలేదు. వివాదం మళ్లీ తీవ్రమైంది. 2005 ఆగస్టు 12న ప్రభాకరన్ మరో దిగ్భ్రాంతికరమైన అడుగు వేసి శ్రీలంక విదేశాంగ మంత్రి లక్ష్మణ్ కదిర్గామాను హత్య చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కదిర్గామా స్వయంగా తమిళుడు. అతను ఎల్టీటీఈ హింసాత్మక వ్యూహాన్ని వ్యతిరేకించాడు. లక్ష్మణ్ కదిర్గామా హత్యతో అంతర్జాతీయ స్థాయిలో ప్రభాకరన్కు ఉన్న కొద్దిపాటి విశ్వసనీయత కూడా పోయింది. అన్ని వైపుల నుంచి వచ్చిన విమర్శలకు ప్రభాకరన్ ప్రభావితం కాలేదు. అతను ఒకదాని తర్వాత ఒకటి వందలాది హత్యలు చేసుకుంటూ వెళ్లాడు. అతని సంస్థ శ్రీలంకలో పనిచేస్తున్న ఫ్రెంచ్ సంస్థ యాక్షన్ అగేనెస్ట్ హంగర్ను లక్ష్యంగా చేసుకుని 17 మంది దాతృత్వ కార్యకర్తలను చంపిన చోటనే అతను శ్రీలంక నావికాదళ కాన్వాయర్పై దాడి చేసి 100 మందిని లేపేశాడు. అతని దూకుడు వైఖరితో విసిగిపోయిన అధ్యక్షుడు మహీంద్ర రాజపక్స ఎల్టీటీఈతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ముగించి దాన్ని పూర్తిగా ముగించడానికి ఒక పెద్ద సైనిక చర్యకు ప్రారంభించారు. దీని తర్వాత 2007 మరియు 2009 మధ్య దేశంలో తూర్పు మరియు ఉత్తర ప్రాంతాల్లో భీకర దాడులు జరిగాయి. ఇందులో ఎల్టీటీఈ యోధులతో పాటు వేలాది మంది పౌరులు మరణించారు. ఆ ప్రాంతం మొత్తం శిథిలావస్థలో ఉంది. జనవరి 2009 నాటికి ఎల్టీటీఈ గతంలో కార్యకలాపాలు నిర్వహించిన కెల్లో నొచ్చిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయానికి ప్రభాకరన్ సంస్థలో చీలిక ఏర్పడింది. దీని కారణంగా అతను ఒంటరిగా ఉన్నాడు. శ్రీలంక దళాలు పెరుగుతున్న శక్తిని అంచనా వేయడంలో కూడా అతను తప్పు చేశాడు. వాళ్ళు అతన్ని మరియు అతని సమూహాన్ని మరియు టెయ్యు చుట్టూ కేవలం 8 కిలోమీటర్ల వ్యాసార్థానికి పరిమితం చేశారు. మే 11, 2009 నాటికి ఈ వ్యాసార్థం కేవలం 1.5 చదరపు కిలోమీటర్లకు తగ్గించబడింది. దీనిలో ప్రభాకరన్ మరియు దాదాపు అతని 700 మంది సహచరులు సహా వేలాది మంది పౌరులు కూడా మరణించారు. వాళ్ళని హోస్టేజులుగా చేయడం ద్వారా అతను ఇప్పుడు వాళ్ళని కవచాలుగా ఉపయోగించుకున్నాడు. మే 17, 2009న శ్రీలంక సైన్యం భారీ దాడిని ప్రారంభించింది. దీంతో అక్కడ ఉన్న ఎల్టీటీఈ ఉగ్రవాదులు మరణించారు. మరుసటి రోజు మే 18న ఈ దాడిలో ప్రభాకరన్ కూడా తన సహచరులతో కలిసి వ్యాన్లో పారిపోతుండగా మరణించాడని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. దీని తర్వాత శ్రీలంకలో దాదాపు 3 దశాబ్దాలుగా జరుగుతున్న అంతర్యుద్ధం ఆగిపోయింది. కానీ ప్రభాకరన్ మరణం గురించి కొత్త ఊహాగానాలు వెలువడ్డం మొదలయ్యాయి. కొన్ని వాదనల ప్రకారం అతను తలకు గాయం కావడంతో మరణించాడు. అయితే కొన్ని సిద్ధాంతాల ప్రకారం అతను సూసైడ్ గుళికను తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతమంది ఇప్పటికీ అతను బ్రతికే ఉన్నాడని చెబుతున్నారు. దీని కారణంగా అతని మరణ రహస్యాన్ని నేటికీ ఎవరూ ఛేదించలేకపోయారు. తమిళుల హక్కుల రక్షణ కోసం ప్రారంభమైన ఈ పోరాటంలో తమిళ ప్రజలే ఎక్కువగా నష్టపోవాల్సి వచ్చింది. ఈ అంతర్యుద్ధంలో ఎంతమంది అమాయక తమిళులు చంపబడ్డారో, ఎంతమంది తమ ఇళ్లను మరియు వారి దేశాన్ని వదిలి వెళ్లాల్సొచ్చిందో, ఎంతమంది తమిళ మహిళలు సైన్యం యొక్క భారాన్ని భరించాల్సొచ్చిందో ఎవ్వరికీ తెలీదు. అంతర్యుద్ధం ముగిసిన తర్వాత తమిళ ప్రజలే ఎక్కువగా బాధపడ్డారు. ఆ తర్వాత తమిళుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. వారి గొంతును అణచివేయడమే కాకుండా భయంతో జీవించాల్సొచ్చేది. నేడు వాళ్ళు తమ హక్కులను డిమాండ్ చేసే ధైర్యం కోల్పోయారు. తమ హక్కులను కోరుకోవడం అటుంచితే సాధారణ తమిళ ప్రజలు భయం కారణంగా ఎటువంటి రాజకీయ చర్చల్లో కూడా పాల్గొనరు. శ్రీలంక ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి, భారతదేశం మరియు అమెరికాకు ఎటువంటి వివక్షత లేకుండా తమిళులతో అధికారాన్ని పంచుకుంటామని, వారి హక్కులను ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ 15 సంవత్సరాల తర్వాత కూడా అలాంటిదేం జరగలేదు. అక్కడ తమిళులు ఇప్పటికీ బాధాకరమైన పరిస్థితుల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.